सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। पद्मावती प्रिया गोविंदा नंद नंदना गोविंदा। श्री पद्मावती प्रिया गोविंदा नंद नंदना गोविंदा। गोविंदा हरे गोविंदा गोविंदा। करुणा सागर गोविंदा गोविंदा। श्री वेंकटेश्वर गोविंदा गोविंदा। दिव्य मंगल रूपा गोविंदा
ఓం నమో కళ్యాణ వెంకటనాయకాయ నమో నమః. శుభోదయం. ఆనందాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి ఈ శ్రీ శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణంలో శిశిర ఋతువు మాఘమాసంతో కూడినటువంటి ఈ కృష్ణపక్షంతో నిండిన అందమైనటువంటి ఈ ద్వాదశి తిథిపూర్వకంగా ప్రకాశించేటువంటి ఈ బృహస్పతి వారం గురువారం నాడు అంగరంగ వైభోగంగా అద్భుతమైనటువంటి రీతితో చక్కని సప్తగిరి పర్వత పాద ప్రాంతంలో ఎంతో అందంగా విలసిల్లేటువంటి శ్రేష్టమైనటువంటి ఆ కళ్యాణపురంలో కళ్యాణ శ్రీనివాసుడుగా శ్రీనివాస మంగాపురంలో అదిగో అమ్మ మంగమ్మ చెంత అలవోకగా మంగమ్మను కూడా తనతో పాటు తీసుకొని నియమపాలకుడుగా తాను వచ్చి నిలిచినటువంటి దేవదేవుడు వెంకట నాయకుడు కళ్యాణ నాయకుడు అద్భుతమైనటువంటి రీతితో బ్రహ్మోత్సవ విశేషాలు నిర్వహించుకుంటూ ఇదిగో బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవాన్ని కలిగించేటువంటి 8వ దినం నాటి చక్కని రథోత్సవ విశేషంలో ఆనందాన్ని కలిగించడం కోసం సన్నద్ధమై తాను స్వయంగా రథస్థుడుగా అమ్మలిరువురితో కలిసి కనబడేటువంటి శ్రేష్టమైనటువంటి ఆ శుభక్షణాలు నిరంతరం తన యొక్క శక్తి రూపాన్ని తనలోనే ధరించి తాను వెనకల ఉంటూ శక్తి ప్రదర్శనతో విశ్వానికి ఆనందాన్ని విశ్వరూపంగా అందిస్తూ విశ్వనాయకుడుగా విశ్వేశ్వరుడుగా వెనక ఉండి తాను అన్నిటినీ కూడా నడిపేటువంటి గొప్ప దివ్యస్వరూపం. నిరాకార నిరంజన నిర్లేప నిర్గుణ నిరాఖ్యాత అంటూ అనేక విధాలుగా ఏ అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని నిరంతరం వేదాలు అనేక రకాలుగా అరుగ్యజు సామాత్మకంగా త్రయీ అనేటువంటి పేరుతో ఆ భగవంతుణ్ణి కీర్తిస్తున్నాయో తాను అతీంద్రియుడు ఏ విధమైనటువంటి ఇంద్రియాలకు కనబడనటువంటి వాడు తనను గ్రహించడం ఎట్లా అన్నప్పుడు ఆయన చూపించినటువంటి దారే విశ్వం. కాబట్టే విశ్వనాయకుడుగా తానుంటూ విశ్వం ద్వారా నశించిపోయేటువంటి పదార్థం ద్వారా నశించనటువంటి దాన్ని తన రూపాన్ని స్వరూపాన్ని చూపిస్తున్నారు. అదిగో శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. చక్కగా విఖనసముని ప్రోక్తమైన విధానంతో బ్రహ్మోత్సవ విశేషాన్ని నిర్వహిస్తూ ఆచార్యులు కైంకర్యపరులు భక్తి శ్రద్ధలతో వింజామరలు వీస్తుండగా చక్కనైనటువంటి శుభలక్షణాలతో కూడిన శుభాంగులు ఇరువురు అటు భూదేవి శ్రీదేవి ఇరువురు కూడా తనను సేవిస్తుండగా కొండలరాయుడు చక్కగా కొండ కింద కళ్యాణపురం అనేటువంటి శ్రీనివాస మంగాపురంలో శాస్త్రబద్ధమైనటువంటి బ్రహ్మోత్సవాలను నెరవేర్చుకుంటూ తండోపతండాలుగా కదిలి వచ్చినటువంటి భక్తులు ఎదురుగా నిలిచి వెంకటనాయక మమ్మేలు భూనాయక అంటూ మహాత్ముడైనటువంటి ఆ భగవంతుణ్ణి అద్భుతమైన రాజకుమార సర్వజ్ఞ చక్రవర్తిగా కొలుస్తూ ఉంటే
అదిగో హారతులు అందుకుంటూ అయ్యవారు అందమైనటువంటి అడుగులు వేసేటువంటి వాడు, చక్కని వేగంగా తిరిగే చక్రాల మీద చెక్కినటువంటి అనేక బొమ్మలతో కూడిన అందమైనటువంటి ఆకర్షకమైనటువంటి స్వరూపంతో ప్రకాశించే రథం మీద రాజవీధులలోకి రాబోతున్నటువంటి శుభక్షణాలు. అదిగో అద్భుతమైన ముత్యాలు చెక్కినటువంటి పాండ్య కిరీటాన్ని అలవోకగా ధరించి అందమైనటువంటి విశాలమైన భుజస్కంధాల మీద వెనక వైపు నుంచి వేలాడుతున్నటువంటి చక్కని అనేక రంగులతో కూడినటువంటి పుష్పాల పరిమళాలతో నిండినటువంటి ఆ రథం మీద అయ్యా ఆనందమయ్యా, ఆనందమయ్యా మాకు అని భక్తులందరూ కూడా ఆనంద నిలయుడిని గొంతెత్తి పిలుస్తున్నటువంటి క్షణాలలో అలనాడు గోపికలు అలరించినట్లుగా ఈనాడు కళాకారులు అనేక విధాలైనటువంటి విశేషాలతో, నృత్యాలతో, నాట్యాలతో, అనేక విధాలైన విన్నాణాలు, విలాసాలతో, కళారీతులతో స్వామివారిని సేవించడానికి సన్నద్ధమై స్వామివారి ఊరేగింపును, రథోత్సవ విశేషాన్ని మహా ఉత్సాహంగా నిర్వహించుకునే వేళ అదిగో అందమైనటువంటి సూర్యదేవుడు పైనుంచి అద్భుతమైనటువంటి తన కిరణాల ప్రభావాన్ని ఇంద్రధనస్సుగా చక్కగా ప్రస్ఫుటీకరంగా చూపిస్తున్నటువంటి శుభక్షణాలలో కాలానికి తగినట్లుగా శిశిర ఋతువు సాగుతూ ఉండగా తొలి వెలుగు కంజాయ రంగులతో అరుణ కిరణాలు అద్భుతంగా ఆ రథాన్ని అన్ని వైపులా కూడా ఆవరించి, రథం అనేటువంటిది శరీరమే రథం అంటారు. ఇన్ని రథాలు కలిసి పెద్ద రథాన్ని లాగుతోంది. శరీరమే పెద్ద రథం. ఆ రథం మీద ఉండేటువంటి శిరస్సు ఎలాగైతే శిఖరంగా ఉందో దానికి సంకేతంగానే ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్వామివారు లోపల మూల విరాట్టుగా ఒకచోట ప్రకాశిస్తూ ఇప్పుడు ఇక్కడ భోగాన్ని, ఆనందమనేటువంటి విశేషాన్ని సమస్త భక్తులకు పంచివ్వడానికై వచ్చినటువంటి రీతిలో అదిగో వాద్య బృందాలు చక్కని మంగళవాద్యపూర్వకంగా అయ్యవారు బయలుదేరుతున్నాడు. దర్శిద్దాం, వారి అనుగ్రహం పొందుదాం. యతీశ్వరుల యొక్క దివ్యమైనటువంటి ఆ ద్రవిడ వేద విశేషాలతో సాగేటువంటి అద్భుతమైనటువంటి ఆయన పయనాన్ని దర్శిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శోభితుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు మధ్యాహ్న సంధ్యా సమయ వసంతోత్సవ సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ
సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు శ్రీ భూదేవి సతీ సమేతుడు శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదేశుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదేశుడు పరమైశ్వర్య పరిపూర్ణుడు పరబ్రహ్మ పరమాత్ముడు పరమాత్ముడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చిలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చిలితుడు నవమన్మధుడు హరికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద నందకిశోర గోవింద శ్రీ శ్రీనివాస ఓం నమో వెంకటేశాయ శ్రీధరాదినాయకం శ్రీతాపవర్గదాయకం శ్రీధరాదినాయకం శ్రీతాపవర్గదాయకం శ్రీగిరీశమిత్రమంబుజక్షణం విచక్షణం శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. చక్కని రగడతో కూడినటువంటి ఆ అందమైనటువంటి ముగ్గులు చెక్కినటువంటి చక్కని శ్రేష్టమైన చక్రాలు తిరుగుతుంటే పచ్చని జెండాలు ఊపుతూ అధికారులు అనుజ్ఞ ఇస్తుంటే అందమైనటువంటి రాజవీధులలో దక్షిణమాడ వీధి నుంచి స్వామివారి దివ్యరథం భక్తుల యొక్క హస్త పద్మాల నుంచి చక్కగా ప్రకాశమానంగా ఉన్నటువంటి ఆ రథం యొక్క సూత్రాలు మోకులు చక్కగా వాళ్ళు ఆకర్షిస్తుంటే లాగుతుంటే అయ్యవారు ఆనందంగా కదులుతూ ఉన్నాడు రథవీధి రాజవీధిలో. స్వామివారి దివ్యమైన గాంభీర్యానికి తగినట్లుగా కొండల్లాంటి గజరాజులు తమ యొక్క అందమైనటువంటి నుదుటి మీద అలంకరించబడినటువంటి పథకాల కాంతులు సూర్యకిరణాలకు ప్రతిఫలించి చక్కగా వెలుగుతుంటే ఆ వెలుగులతో సమంగా వింజామరల యొక్క చక్కని ఆ గాలులతో సేదదీరుతూ అయ్యవారు అమ్మవార్లు ఇరువురితో కలిసి కదిలి వస్తున్నటువంటి వైభవం
భక్తులారా, కనులారా దర్శిస్తూ గోవింద నామపూర్వకంగా ఆ భగవంతుడిని ఆహ్వానిస్తాం. మన మానస రాజవీధిలోనికి కూడా కదిలి రమ్మని అలవోకగా అనుగ్రహించమని ప్రార్థిస్తాం. శ్రీభూసమేతం మణిభూషణాంగం దయా సహాయం పరిపూర్ణకామం ఫణీశైలే విలసన్ మహార్గం రథస్థవాసం నిరతం స్మరామి రథస్థమూర్తిం నిరతం స్మరామి. శ్రీదేవి భూదేవి ఇరువైపులా చక్కగా అద్భుతమైనటువంటి కాంతులు వెదజిల్లేటువంటి ఆభరణాలు ధరించి అయ్యవారి అక్కున చేరి అల్లనల్లన మెల్లగా సమస్త విశ్వాన్ని పరికించి చూస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తూ రథం మీద నుంచి వస్తున్నటువంటి ఆ భగవంతుడు తన హృదయంలో ఉన్నటువంటి దయాదేవి, దయనే దయాదేవిగా, దయాశతకం అనే పేరుతో చాలా చక్కగా మహాత్ములు మహానుభావులు స్వామివారి దయను కీర్తిస్తారు. అటువంటి దయా అనేటువంటి గుణంతో కూడి సహాయంగా తన దయనే సహాయంగా తీసుకొని విశ్వాన్ని ఉద్ధరించడానికై వస్తున్నాడు. పరిపూర్ణ కామః పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఆ పరమాత్మను కీర్తిస్తుంది చక్కగా వేదభాగం మంత్రాలు. అన్ని విధాలుగా కూడా అనేక రూపాలలో విశ్వమంతా కూడా సగుణ రూపంగాను ఆక్రమిస్తూ నిర్గుణంగా ఏమాత్రం ఎక్కడ అణువంత కూడా తేడా లేకుండా అన్నిటినీ ఆక్రమించినటువంటి తత్వం. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతో. ఎవరు రథాన్ని లాగుతున్నారో రథాన్ని లాగుతున్న వారి హృదయంలోనూ ఉన్నవాడు తానే. రథాన్ని లాగుతున్న వారి కన్నుల నుంచి తనను చూస్తున్నటువంటి వాడు తానే. తనను తానే ఇంకొక చోటి నుంచి చూచుకుంటూ తన వైభవాన్ని తానే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఒక అందగాడు అద్భుతమైనటువంటి తన రూపాన్ని అద్దంలో చూచుకొని అద్దంలో తనను తానే గుర్తుపట్టుకొని ఎలా ఆనందిస్తాడో అట్లాగే పరమాత్మ జీవుడెవడో కాదు, ఇక్కడ అనేక జీవుల రూపంలో ఉన్న అనేక జీవులు, అనేక అద్దాలలో కనబడే బొమ్మ ప్రతిబింబం ఒకటే, అదే పరమాత్మ. కాబట్టే చేసేవాడు తానే, చేయించేవాడు తానే, చూసేవాడు తానే, చూపించేవాడు తానే, చూడబడే వస్తువు కూడా తానే. అందుకని త్రిపుటి అనేటువంటిది చూడడం, చూడబడడం, చూచే వస్తువు, ఈ మూడు కూడా త్రిపుటి సంపుటి ఒకటే అయిపోతుంది. అందుకనే ఆ పరమాత్మ అలా అవుతున్నటువంటి ఆ వైనాన్ని ఇక్కడ రథోత్సవ విశేషంలో చూపిస్తున్నాడు. కాబట్టే తనను తానే లాక్కుంటూ జీవరూపంలో ఇక్కడ అనేక శరీరాల నుంచి ఉన్నట్లుగా కనబడుతూ ఆత్మసాక్షిగా, అందుకనే ఆ భగవంతుడిని, ఆ దివ్య స్వరూపాన్ని ఉపనిషత్తులు అనేక విధాలుగా వర్ణిస్తుంది. కాబట్టే పూర్ణస్వరూపుడు, పూర్ణకాముడు, పరిపూర్ణకామః. ఆయనకు ఏ కోరికలు లేవండి. ఏ కోరికలు లేనివాడు ఎందుకండి ఇలా వస్తున్నాడంటే, కోరికలు నాకు ఉన్నాయి అనుకున్నటువంటి వాళ్ళ కోరికలు తీర్చడానికి వస్తున్నానయ్యా నేను అంటున్నాడు. ఆకాశం నుంచి కోట్లాది మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుడు తన యొక్క కిరణాలనేటువంటి చేతులను చాచి చక్కగా ఆ అలిమేలు మంగాపురానికి దగ్గర సమీపం తిరుపతి పక్కనే ప్రకాశిస్తున్నటువంటి ఈ కళ్యాణ శ్రీనివాస మంగాపురంలో కదులుతున్నటువంటి రథాన్ని ప్రేమతో పొదివి పట్టుకుంటున్నాడు తన చేతులతో, కిరణాలనే చేతులతో. అందమైన సూర్య కిరణాలు
కెంజాయ రంగు కాషాయ వర్ణంతో ఉన్నటువంటి సూర్యకిరణాలు ఆ రథాన్ని అన్ని వైపుల నుంచి పట్టుకొని వాటినన్నిటినీ కాషాయ వర్ణంలోనికి మారుస్తూ పరమాత్మ యొక్క వైభవాన్ని చక్కగా చూపిస్తున్నాడు. మోరలు సాచి చక్కగా కాళ్ళు 4 కూడా ఒక్కసారి వేగంగా పైకెత్తి కదిలేటువంటి గుర్రాలు కట్టినటువంటి అందమైనటువంటి ఆ రథం మీద ఉన్నటువంటి సేవాపరా శివసురేశ కృషానుధర్మ దేవతలు అద్భుతమైనటువంటి ఆ పరమాత్మను సగుణ రూపంలో వచ్చినప్పుడు అనేకములైనటువంటి తమ తమ అధికారాలతో కూడిన స్థానాల నుంచి ఆయనను ఎలా సేవిస్తున్నారో అట్లాగే అయ్యా నీవు అంశివి మేము అంశములు అంటూ దాసభావాన్ని చక్కగా పొంది చక్కగా విశిష్టాద్వైత మత సిద్ధాంత విశేషాన్ని చూపిస్తూ చక్కగా కైంకర్య పరులుగా వింజామరలు చేతిలో వీస్తూ ఉండగా స్వామి అద్భుతమైనటువంటి రీతితో అదిగో తాను దేవులు తన శక్తి స్వరూపాలైనటువంటి శ్రీభూదేవులతో కలిసి ఈ రథం మీద మన కంటిలోకి కనబడుతూ అనుగ్రహిస్తూ వస్తున్నారు. అనేక మంది అధికారులు అనధికారులు భక్తులు భాగవతులు భగవద్వైభవ విశేషాన్ని నిరంతరం తమ హృదయంలో ధరించి భరించి స్పృశించి చక్కగా కనులారా చూస్తూ తమ యొక్క సేవలను అందిస్తూ రెక్కల గుర్రాల యొక్క అందమైనటువంటి రెక్కల నుంచి సాగేటువంటి ఆ గాలిని తాను స్వయంగా స్వామి అనుభవిస్తూ ఉండగా కళ్యాణ శ్రీనివాస మంగాపుర రాజవీధులలో అదిగో అయ్యా కదులుతూ ఉన్నాడు. అందుకనే ఎంతో గొప్పదైనటువంటి వెంకటాచల నాయకుడు తన యొక్క అద్భుతమైన స్థానంలో సాగించే వైభవాన్ని చూస్తూ మురిసిపోతాడు. భక్తులు దర్శిద్దాం, ఆయన్ను ప్రార్థిద్దాం. గోవింద. శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా జలజనేత్ర ముకుంద కేశవ శంఖ
जलधिशयन उपेन्द्र अच्युत शैलधर नारायण जलजनेत्र मुकुन्द केशव शङ्खचक्र गदाधरा जलधिशयन उपेन्द्र अच्युत शैलधर नारायण आदियोगी मुनीन्द्र वन्दित अखिल सुरगण पूजिता आदियोगी मुनीन्द्र वन्दित अखिल सुरगण पूजिता वेद विनुत विरिञ्चि सन्नुत वेङ्कटेश नमो नमो वेद विनुत विरिञ्चि सन्नुत वेङ्कटेश नमो नमो वेङ्कटेश नमो नमो वेङ्कटेश नमो नमो शरणु श्री वैकुण्ठनायक शरणु श्री पुरुषोत्तमा शरणु श्रीधर गरुड वाहन शरणु वेङ्कटनायक शरणु 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 ఓం నమో భగవతే వాసుదేవాయ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీపతి వల్లభా సాక్షాత్తు దేవనాయకుడైనటువంటి దేవేంద్రుడు మొదలైన వారి చేత నిరంతరం కీర్తించబడుతున్నటువంటి ఓ రమారమణ మీకు నమస్సుమాంజలులు అంటూ భక్తులందరూ కూడా గోవిందనామపూర్వకంగా అదిగో వెంకటాచల పర్వత సానువులలో చక్కగా ప్రకాశిస్తున్నటువంటి ఈ కళ్యాణ శ్రీనివాస మంగాపుర వీధులలో అదిగో భగవానుని యొక్క రథానికి చెందినటువంటి ఆ అందమైన మోకులను పట్టుకొని తమ అధికార అనధికార విశేషాలనంతా కూడా పక్కన పెట్టి కేవలం అయ్యవారి యొక్క సేవ చేయడంలో నిమగ్నమై ఆనందంగా తేరు పగ్గాలను పట్టుకొని లాగుతూ స్వయంగా పాల్గొనడం చాలా గొప్పదైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి సన్నివేశం. భక్తులారా, హృదయపూర్వకంగా సాగుతున్నటువంటి అందమైనటువంటి రథోత్సవ సేవా విశేషంలో ఎవరైతే ఆ భగవంతుణ్ణి దర్శిస్తున్నారో, భగవంతుణ్ణి స్పర్శిస్తున్నారో, భగవంతుడి సేవను చేస్తున్నారో, ఎవరు భగవంతుణ్ణి ఆ యొక్క అందమైనటువంటి కన్నులను తమ కన్నులతో దర్శిస్తున్నారో, అందమైన కన్నులను దర్శింప చేయడానికై జగత్తుకంతా కూడా కన్నైన సూర్యుడు పైనుంచి తన కిరణాలతో అన్నిటినీ చూస్తూ తన చేతులతో కిరణాలనే చేతులతో అందరినీ పొదివి పట్టుకొని ఆ భగవంతుడి యొక్క కైంకర్యాన్ని చేయిస్తున్నాడో అటువంటి ఈ అందమైనటువంటి క్షణాలు ఆ భగవన్ నామస్మరణపూర్వకంగా ఆనందదాయకం కావాలని పెద్దలు ఆశిస్తారు. అందుకనే అన్నమయ్య అంటాడు కదా, అదిగో చూడండి దేవదేవుడెక్కే రథము, దేవదేవుడెక్కెనదే దివ్య రథము, మా వంటి వారికెల్ల మనోరథము, మిన్ను నేలానొక్కటైన మేటి తేరు, కన్నుల పండువైన శ్రీకాంతుని తేరు. రథాన్ని తేరు అంటాం కాబట్టే తేరు మీద ఎక్కినటువంటి ఆ భగవంతుణ్ణి చూస్తే చాలయ్యా, అసలు ఏ విధమైనటువంటి దుఃఖాలు రావు, అన్ని దుఃఖాలకు కారణమైన ఈ జన్మ కడతేరుతుంది అని పెద్దల యొక్క మాట. అందుకనే రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని మాట చక్కగా అద్భుతమైనటువంటి ఉపనిషత్తులు అంటాయి. ఏమంటే ఎవడా రథస్థుడైనటువంటి కేశవుడు, కేశవుడు అంటే నారాయణ అంటాం, కానీ కాదయ్యా సమస్తాన్ని ఆక్రమించిన తత్వం అది.
కశ్చ ఇశ్చ ఈశ్చ కేశవ అని సమస్తమైనటువంటి విశ్వాన్ని బయటికి కనబడకుండా అలవోకగా ఎవరైతే నడుపుతున్నాడో, నడిచేటువంటి వాటికి తెలియదు ఎలా నడుస్తున్నామో. కదిలే కారు మాత్రమే కనబడుతుంది బయటికి రోడ్డు మీద, కానీ కదిపేటువంటి వాడు కనబడడు. కదిలేది కారు, కదిపేవాడు డ్రైవరు. కారు కనబడుతుంది కదలడం, కదిపే డ్రైవరు కనబడడు. కనబడని డ్రైవరు కదిలే కారును నడుపుతూ ఎలాగైతే మన జీవితంలో మనం చూస్తున్నామో అట్లాగే ఈ విశ్వమంతా ఒక పెద్ద కారు, ఇది ఒక పెద్ద రథం. అందుకనే భూరథం అంటారు. ఇలాంటి భూమి అనేటువంటి రథాన్ని తాను బయటికి కనబడకుండా అంతర్యామి అనే పేరుతో నడుపుతున్నాడు. భూమికే తెలియదు తాను ఎలా కదులుతున్నానో తాను. అందుకనే ఉపనిషత్ అదే మాట అంటుంది. అంతర్యామి బ్రాహ్మణం అనేటువంటి పేరుతో చక్కగా బృహదారణ్యకోపనిషత్ చెబుతుంది అందంగా. ఏమని? యహా పృథివ్యాం తిష్టన్ పృథివీ నవేద. ఎవడైతే భూమి లోపల ఉండి భూమికే తెలియదు తనలో తాను ఎలా తిరుగుతున్నానో, మహావేగంగా తిరుగుతోంది. ఇంత వేగంగా తిరుగుతున్నటువంటి భూమిని తిప్పుతున్నవాడు దాని లోపలే ఉండి దానికి తెలియకుండానే తిప్పుతున్నాడు దాన్ని. అలాగే శరీరం ఎలా తిరుగుతోందో తెలియదు, ప్రాణం చలిస్తోందని అనుకుంటున్నాం. చలించే ప్రాణాన్ని చలింపజేస్తున్నటువంటి అద్భుతమైన సమస్త పరివ్యాప్తమైనటువంటి తత్వం అది. అందుకనే ఆ తత్వాన్ని అయ్యో ఇదిగో ఇలా కదులుతోందంటాడు అన్నమయ్య. మిన్ను నేలా నొక్కటైన మేటి తేరు, కనుల పండువైన శ్రీకాంతుని తేరు. శ్రీ అంటే ఇక్కడ మోక్షలక్ష్మితో కూడినటువంటి ఆ శ్రీవారు యొక్క అద్భుతమైనటువంటి వైభవం ఇదిగో కనులారా దర్శిస్తున్నాం. అదే అంటాడు, కన్ను పండుగలాయ కన్నవారందరికీ వెన్నుడేగి నిలది ఇల్లది ఓ వీథులను, అది ఎక్కె తిరుతేరు అసురులు చెదరగా త్రిదశులు చెలగగ దేవదేవుడు, కదిలే బండి కండ్లు ఘనమైన మోతతోడ వెదజల్లు కాంతులతో వీథులను. మురిసిపోతాడు అన్నమయ్య చక్కగా ఆ రథోత్సవ విశేషాన్ని దర్శిస్తూ. దేవదేవుడెక్కే అదే దివ్య రథము, అదిగో అద్భుతమైనటువంటి దివ్యమైన రథాన్ని ఎక్కాడు. అదిగో దర్శిస్తున్నాం. చాలా పెద్దవైనటువంటి రథానికి కట్టినటువంటి ఉన్నటువంటి చక్రాలు పచ్చని అనేక రకాలైన ముగ్గులతో తెల్లని ఆ పుష్పాల యొక్క దళాలు ప్రకాశిస్తూ ఉండగా చెక్కినట్లుగా చిత్రించినటువంటి అందమైనటువంటి పెద్ద చక్రాలు తిరుగుతూ ఉంటే, తిరుగుతున్నటువంటి తేరు చక్రాల మీద తేరు అలవోకగా కదిలి వస్తున్నట్లుగా ఇక్కడ మనం దర్శిస్తూ ఉన్నాం. కాబట్టే మదించిన మదగజం లాంటి అహంకారంతో కూడినటువంటి మనస్సుకు సరైన మందు ఏమిటయ్యా అంటే అదిగో ఆ భగవంతుని యొక్క అద్భుతమైన సేవా విశేషమే అని సూచిస్తున్నాయి మదగజాలు. అలా అద్భుతమైనటువంటి రీతులతో సాగుతున్నటువంటి అందమైన రథోత్సవం, చాలా చక్కనైనటువంటి కాషాయ వర్ణపు పూలతో ఏర్పడినటువంటి అలంకారంగా చిత్రించినటువంటి ఆ పూల బాలలు పూల మాలలుగా మారి ఆ రథాన్ని అన్ని వైపులా కూడా ఆవరించి చక్కగా మెరుస్తున్నటువంటి కన్నులతో చూస్తున్న భక్తుల యొక్క కన్నులకు ఆనందాన్ని మిరిమిట్లను కల్పిస్తూ ఆ తేరు కదులుతుంటే అదిగో కన్నుల పండుగలాయ, కన్నులకు పండుగ అవుతోందయ్యా మహాత్మా మహానుభావ. చూసిన వాడందరూ కూడా మహా సంతోషంగా గోవిందనామస్మరణతో అదిగో వస్తున్నటువంటి వెన్నుడు ఆ గోవిందుడిని నోరారా పిలిచి తలిచి కొలిచి ఆహ్వానిస్తున్నారంటాడు అన్నమయ్య. దర్శిద్దాం. ఇందిరారమణ గోవింద గోవింద. హరిరసమ విహారీ హరిరసమ విహారీ సతు సరసోయం మమ శ్రమ సంహారీ సరసోయం మమ శ్రమ సంహారీ హరిరసమ విహారీ సతు సరసోయం మమ శ్రమ సంహారీ
हरिरसमविहारी दयानिभृततनुधारी संशयातिशय संचारी दयानिभृततनुधारी संशयातिशय संचारी कयात्यजित विकारी कयात्यजित विकारी क्रियाविमुख कृपाणधारी हरिरसमविहारी सतु सरसोऽयं मम श्रमसंहारी हरिरसमविहारी सदा मिथ्या ज्ञानी सतुमदालिमताभिमानी सदा मिथ्या ज्ञानी सतुमदालिमताभिमानी तदाश्रित संधानी तदाश्रित संधानी सतु तदा तदा चिन्ताशयनी हरिरसमविहारी सतु सरसोऽयं मम श्रमसंहारी हरिरसमविहारी परामृत संपादी स्थिरानंद स्वेदी परामृत संपादी स्थिरानंद स्वेदी वरालाप विवादी वरालाप विवादी श्री तिरुवेंकटगिरि दिव्य विनोदी हरिरसमविहारी सतु सरसोऽयं मम श्रमसंहारी हरिरसमविहारी सतु सरसोऽयं मम श्रमसंहारी हरिरसमविहारी जय गोविन्द शरणं गोपाल शरणं 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 ఓం నమో దివ్య కళ్యాణమూర్తయే నమో నమః త్వమేవ శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదరా శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ
వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజనేత్రా భూసురవల్లభ పురుషోత్తమ పీతకౌసేయవసన జగన్నాథ త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ. చాలా గొప్పదైనటువంటి భక్తిభావ విశేషం చేత భగవంతుడిని అన్ని వైపులా కూడా భక్తులు భక్త శిఖామణులు, అదిగో మహిళామణులు అందరూ కూడా తమ తమ పనులను వదిలిపెట్టి చక్కగా భగవత్ సేవనే తమ పనిగా భావించి సమస్తమైనటువంటి భక్తులు స్వామి గోవిందా మీకు శరణు శరణు మమ్మలను కాపాడవా, సాక్షాత్ బ్రహ్మను కూడా కుమారుడుగా కలిగినటువంటి జగత్తుకంతా కూడా నాయకుడైనటువంటి జగన్నాథ కృష్ణ వాసుదేవ నరసింహ అందమైన విశాలమైన కన్నులతో మమ్మలను చూడవా మహానుభావ. సాక్షాత్ కుచేలుడు మొదలైనటువంటి మహాభక్తాగ్రేసరులను అనుగ్రహించినటువంటి పురుషోత్తమ మేము చూస్తుంటే చాలు మా కన్నులు మిరుమిట్లు గొలిపేటట్టుగా అందమైన కళ్యాణ పట్టు వస్త్రాలను చక్కగా ధరించి గొప్పదైన ఆనందాన్ని కలిగిస్తూ రథంలో అరుదించినటువంటి ఓ అద్భుతమూర్తి మీకు నమస్సుమాంజలు అంటూ ఆ భగవంతుడిని కీర్తిస్తూ శ్రీనివాస మంగాపుర వీధులలో అదిగో అటువైపు ఇటువైపు చక్కగా పెరిగిన చెట్ల నుంచి వచ్చేటువంటి చల్లని గాలి ఉదయ కిరణాలతో కలిసి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి రథం మీద ఉంచినటువంటి శిరస్సులాగా ప్రకాశిస్తున్నటువంటి రథం యొక్క కలశం, దాని మీద మెరుస్తున్నటువంటి వెండితో చెక్కినటువంటి చక్కని అందమైనటువంటి గంటలు మోగుతున్నటువంటి ఆ వెండి గొడుగుతో దాని నుంచి వేలాడుతున్నటువంటి చక్కని కనకాంబరాది పుష్పాల పరిమళాల విశేషాలతో కాంతివంతమైనటువంటి ఆ పతాకలు అన్ని వైపులా సూర్యకిరణాలతో మెరుస్తూ ఉండగా అయ్యవారి రథం బంగారు రథం కాదు, పూల రథం కాదు, పుష్పరథం, ఇది మన మనోరథాన్ని చక్కగా పూర్తి చేసేటువంటి అందమైన అద్భుతమైనటువంటి రథం అని భక్తులు ఆ భగవంతుని రథాన్ని నేరుగా దర్శిస్తూ తమ మనోరథం అంటే కోరికలు అని అర్థం. మనస్సు మోసుకొని వస్తుంది కాబట్టి కోరికలకు మనోరథం అని పేరు. రథం అనేది వాహనం, దాని మీద ఎక్కి కూర్చుంటాయి. అనేక కోరికలు మనస్సులో ఎక్కి కూర్చున్నాయి, అందుకనే కోరికలకు మనోరథాలు అని పేరు. కాబట్టే భక్తుల యొక్క మనోరథాలను పూర్తి చేయడానికై పుష్పరథుడుగా తాను స్వయంగా కనబడుతూ భవ్యమైనటువంటి దివ్యమైన రథంలో తాను రథోత్సవ వేడుకలకు ఆనందాన్ని అందిస్తూ మహానుభావుడు అదిగో వస్తున్నాడు. పాదపద్మ ద్వంద్వం మెరుస్తూ ఉండగా ఉపేంద్రమినుదు శేఖరారవిందజామరేంద్ర బృందారకాది సేవ్యమాన పాద పంకజద్వయం చంద్రసూర్యలోచనం మహేంద్ర నీల సన్నిభం నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. అదిగో ఉపేంద్రుడు తాను అనుకున్న పని సాధించడానికి ఇంద్రుడి సోదరుడుగా నేను వచ్చాను అని బలిచక్రవర్తి దగ్గరికి వామనుడుగా నేను ఉపేంద్రుడు అని చెప్పుకొని వచ్చాడు ఆయన. కాబట్టి అలాంటి ఉపేంద్రుడిని సాక్షాత్ చంద్రుడిని తన శిరస్సులో ధరించిన చంద్రశేఖరుడు పరమేశ్వరుడు, అలాగే అందమైన వికసించిన పుష్పంలో నుంచి జన్మించిన అరవిందజుడైనటువంటి ఆ బ్రహ్మగారు, అలాగే సమస్త దేవతలకు నాయకుడైనటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ గుంపులు కూడి చక్కగా అదృశ్య రూపాలతో ఆ దేవదేవుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని చక్కగా ఆరాధిస్తుండగా సూర్యుడు చంద్రుడు విశ్వానికి ఆధారం కాంతివంతమైనటువంటి రెండు కాంతులు అయ్యవారి యొక్క అందమైన రెండు నేత్రాలుగా కనబడుతుండగా
చంద్రసూర్యలోచనం. సూర్యుడు చంద్రుడు, సూర్యుడు కుడి కన్నైతే చంద్రుడు ఎడమ కన్నుగా ప్రకాశిస్తూ ఉండగా అద్భుతమైనటువంటి మహేంద్ర పర్వతంలాగా వెలుగుతున్నటువంటి మేరు పర్వతంతో సమానమైనటువంటి రథం మీద అదిగో నాగరాడ్గిరీశ్వరం శేషాద్రి నిలయ నాయకుడుగా తాను తన యొక్క స్వరూపాన్ని శేషాచల పర్వతం మీద చూపించినటువంటి వెంకటాచల నాయకుడు, కళ్యాణ నాయకుడుగా శ్రీనివాసమూర్తిగా అదిగో రథం మీద కదిలి వస్తున్నాడు. కమలాకాంతుడు అందమైనటువంటి ఇంతులు ఇరువురితోనూ కలిసి అదిగో అటువంటి ఆ గోవిందుడిని సేవిస్తామంటారు. అటువంటి వెంకటాచల నాయకుణ్ణి సేవించడం చేతనే మా జన్మ ధన్యమయ్యిందంటారు పెద్దలు. వెంకటాచల నిలయం, వెంకటాచల నిలయం, వైకుంఠపురవాసం, పంకజనేత్రం, పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం, వైకుంఠపురవాసం, పంకజనేత్రం, పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం అని పొంగిపోతారు పురందరదాసులు అద్భుతమైనటువంటి ఆ దివ్యమూర్తిని దర్శిస్తూ. ఎవరైతే వైకుంఠాన్ని వదిలిపెట్టి అలవోకగా తాను పుష్కరిణీ తీరంలో ఉన్నటువంటి అందమైన కోవెలలోకి చక్కగా కొండల కోనేటి రాయుడుగా దిగి వచ్చాడు, అందమైనటువంటి కన్నులతో అత్యంత పరమ పవిత్రమైన మూర్తిగా తన పవిత్రతను తన పేరులోనే దాచుకున్నాడో వెంకటుడు అని, వెంకట నాయకుడు అని. సమస్తమైన పాపాలను అలవోకగా నశింపజేయడానికై వేం పాపములు కట నశింపజేయడం అటువంటి వెంకటుడుగా ఉన్నాడు. వేం అత్యంత పవిత్రమైనటువంటి ఐశ్వర్యం, అమృతము ఐశ్వర్యము రెండిటిని తన సొత్తుగా కలిగి ఉన్నాడు. ఐశ్వర్య బీజమైనటువంటి వేం కట అద్భుతమైనటువంటి ఐశ్వర్య మోక్ష ఐశ్వర్యాన్ని కూడా ఎవడైతే అందిస్తున్నాడో అటువంటి పరమ పవిత్రమైన దివ్యమూర్తి శంఖచక్రధర చిన్మయ రూపం. జ్ఞానమే తన స్వరూపం, పరమాత్మకు వేరే రూపం లేదు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చక్కగా ఉపనిషన్మాట. ఆనందమే ఆయన యొక్క స్వరూపం. ఎక్కడ ఆనందం ఎన్ని విధాలు కనబడితే అక్కడ పరమాత్మ ఉన్నాడు. అటువంటి పరమ పవిత్రమైన దివ్యమూర్తి అదిగో అడుగడుగు ఆనంద కర్పూర నీరాజనాన్ని సగుణ సాకార రూపంలో అలవోకగా అందుకుంటూ చక్కని తేరి మీద కదలి వస్తున్నటువంటి ఆ సుందర కాంతితో ప్రకాశించేటువంటి సౌందర్య రూపుడు. అంబుజోద్భవ వినుతం, అంబుజోద్భవ వినుతం, అగణిత గుణనామం, తుంబురు నారద గాన విలోలం, తుంబురు నారద. అద్భుతమైనటువంటి నారదుడు తుంబురులు తనను సేవిస్తుంటే అదిగో కదిలి వస్తున్నాడు కళ్యాణ రథం మీద. గోవింద నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సంనుత నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సంనుత నమో నమో, నారాయణ తే నమో నమో. నమో నమో హరి నారాయణ, నారాయణ హరి నమో నమో, నమో నమో హరి నారాయణ.
మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా పరమ పురుష భవబంధ విమోచనా పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో నమో జలధిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగా హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో జలధిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగా బలిబంధన గోపవధూ వల్లభా బలిబంధన గోపవధూ వల్లభ నళినోధరతే నమో 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 నళినోధరతే నమో 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 నళినోధరతే నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో హరి నారాయణ నమో నమో నారాయణ హరి నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూపా
వేదోద్ధర శ్రీ వెంకటనాయక వేదోద్ధర శ్రీ వెంకటనాయక నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణ తే నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో 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 హరి నారాయణ నారాయణ హరి నమో 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 హరి నారాయణ నమో నమో ఓం నమో భగవతే రథస్థదివ్యమూర్తయే నమో నమః. నందగోపనందనం సనందనాదివందితం కుందకుట్మలాగ్రదంతమినుదిరామనోహరం నందకారవిందశంఖచక్రశార్ంగసాధనం నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. నందనందనుడుగా నందగోపకులను చక్కగా అలరించినటువంటి అలనాటి గోవిందుని యొక్క దివ్య వైభవ విశేషాలను చక్కగా మనస్సుకు తెచ్చుకుంటూ గోవింద నామస్మరణపూర్వకంగా ఆ భగవంతుడిని కీర్తిస్తూ సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడనేటువంటి బ్రహ్మ మానసపుత్రులు అద్భుతమైన అవధూతమూర్తులు ఆ గోవిందుడిని అద్భుతమైనటువంటి రీతితో నిర్గుణ నిరాకార నిరంజన నిర్లేప నిరాఖ్యాత రూపక స్వరూపంగా ఆయన్ను అనుభవిస్తుంటే ఒకవైపు సగుణ సాకార సచ్చిదానందమూర్తిగా నందగోప నందనుడుగా ఇక్కడ అందమైనటువంటి దాడిమి గింజలతో సమానమైనటువంటి చక్కని పలువరుస తళుక్కుమనేటట్టుగా చిరునవ్వులు చిందిస్తున్నటువంటి ఆ ఇందిరా మనోహరుడు అద్భుతమైనటువంటి శంఖ చక్రాది ఆయుధ విశేషాలను అలంకారాలుగా ధరించినటువంటి ఆ అందగాడు ఇదిగో మన కనుల ఎదురుగుండా కళ్యాణ రూపంతో మన్మథుడుగా కళ్యాణ చక్రవర్తిగా శ్రీనివాస మంగాపుర రథోత్సవంలో తాను స్వయంగా ఆనందాన్ని కలిగిస్తూ వస్తున్నటువంటి శుభవేళ అందమైనటువంటి ఆ దేవదేవుడిని అనేక రకాలుగా ఆరాధించమని ఉద్బోధిస్తారు పెద్దలు మహాత్ములు. అంటాడు కదా అన్నమాచార్యులు, అయ్యా అదిగో వస్తున్నాడు అయ్యవారు, అందమైనటువంటి అయ్యవారు, అద్భుతమైనటువంటి తేజస్సంపన్నుడు, అదిగో చూడండి చూడండి అంటాడు. అదిగో చూడరో అందరూ మ్రొక్కరో గుదిగొనే బ్రహ్మము కోనేటిదరిని రవిమండలమున రంజిల్లు తేజము దివిచంద్రునిలో తేజము భువిన నలంబున పొడమిన తేజము వివిధంబులైన విశ్వతేజము. ఏమనుకుంటున్నారు? అదిగో చూడండి, సాక్షాత్తు బ్రహ్మమే. బ్రహ్మము అంటే చాలా పెద్దది అని అర్థం. ఏదో కాళ్ళు చేతులు తలా మొలా మాత్రమే ఉంటే కొంత మాత్రమే స్థలాన్ని ఆక్రమిస్తుంది. బ్రహ్మము అన్నప్పుడు ఇంకా దానికి హద్దులే లేదు, అనంతం. అందుకనే బృహత్వాత్ బ్రహ్మ, బ్రహ్మము అనే పదానికి వ్యుత్పత్తి చెబుతూ పెద్దలు తమ యొక్క భాష్యంలో అంటారు, బృహత్వాత్ బ్రహ్మ, బ్రహ్మణత్వాత్ బ్రహ్మ, బర్హణత్వాత్ బ్రహ్మ అని బ్రహ్మం అనేటువంటి దానికి 3 రకాల వ్యుత్పత్తులు అందిస్తారు శంకర భగవత్పాదులు తమ యొక్క శారీరక మీమాంసా భాష్యంలో.
అన్నిటికంటే పెద్దది కాబట్టి బ్రహ్మము నర్థం. అందుకనే అదే అర్థమే ఇక్కడ బ్రహ్మోత్సవము అంటే ఒకేసారి అనేక వేలాది మంది లక్షలాది మంది చేరి అనేక రకాలైనటువంటి విశేషాలతో వాహనాలతో ఆ సగుణ రూపుడుగా పరమాత్మను చక్కగా కొలిచేటువంటి ఉత్సవం కాబట్టి పెద్దదైనటువంటి ఉత్సవం బ్రహ్మోత్సవం. బ్రహ్మ అంటే పెద్దది, బృహత్వాత్, ఇంకా దానికంటే పెద్దది లేదు. ఎందుకంటే పరమాత్మ కంటే పెద్దది లేదు. ఎవడైనా పెద్దవాడు ఎంత పెద్దవాడు అవుతాడంటే అక్కడికి సమాప్తం. అందుకనే బృహత్వాత్ బ్రహ్మ. ఎంతటి పెద్దదనంటే ఇంకా అంతకంటే పెద్దది లేదు. అభివృద్ధి అభివృద్ధి అంటే ఎక్కడికండి అభివృద్ధి? మ్యాక్సిమం. ఇంకా అక్కడ దాని తర్వాత అభివృద్ధి లేదు, అక్కడికి సమాప్తం. అంటే అనంతం. బ్రహ్మం అనేది అందుకనే సచ్చిదానందో బ్రహ్మ అని ఆయనకు వివరిస్తుంది చక్కగా బ్రహ్మసూత్రాది విశేషాలు. కాబట్టి కంటికి కనబడేటువంటి సమస్తం మూడే విషయాలు, అంతకంటే ఎక్కువ లేదు ఈ విశ్వాన్ని చూస్తే. ఈ విశ్వాన్ని చూచేవాడు జీవుడు, కనబడుతున్నది విశ్వం జగత్తు, దీన్ని సృష్టించాడు అనుకున్నవాడు ఈశ్వరుడు. జీవ జగత్తు ఈశ్వరులు. ఈ జీవ జగదీశ్వరులు అనేటువంటి మూడు అంశాలతో మొత్తం మునిగిపోయింది. ఈ జీవ జగదీశ్వరులు మూడు ఆ ఆత్మనే, ఆ పరమాత్మనే. దాన్నే బ్రహ్మము అంటున్నారు. ఆత్మ చ బ్రహ్మ. అందుకనే ఒక్క 2 అక్షరాలతో ఆత్మ అని తేల్చేస్తున్నారు ఆయన్ను. ఎప్పుడు ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు అనేటువంటి దానితో మీరు ప్రపంచంలో ఏ పదార్థం చూసినా దీనికి దూరంగా పోదు. కాబట్టి సచ్చిదానందో బ్రహ్మ, అటువంటి బ్రహ్మస్వరూపంతో ఉన్నటువంటి వాడు బ్రహ్మణత్వాత్ అన్నిటినీ తనలో కలుపుకొనేశాడట. కాబట్టే ఎవరిని తెలుసుకుంటే ఇంకా మళ్ళీ ఏది తెలుసుకోవాల్సిన పని లేదో ఈ విశ్వంలో, ఎవరిని పొందితే మళ్ళీ ఇంకొకటి కావాలనే కోరిక కలగదో, ఏది పొందిన తర్వాత మరి ఇంకొకటి కావాలనే ఆలోచన కూడా రాదో, అటువంటి వాడు ఆ పరమాత్మ. అదిగో కళ్యాణ శ్రీనివాసమూర్తిగా అనుగ్రహిస్తూ సగుణ రూపంలో ఆశీర్వదిస్తున్న భగవంతుణ్ణి కీర్తిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద, కష్ట నివారక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస